కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా కలిసి పోరాడదామన్నారు సభ్యులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీల ప్రయోజనాలను పక్కన పెట్టాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సభలో డిస్కషన్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ ఊసేలేదన్నారు. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు శ్రీధర్ బాబు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, పూర్తి స్థాయిలో అత్యంత వివక్ష పూరితంగా ప్రమాదకరంగా ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా పలకలేదు, దాని ఊసనే లేదు. చాలా దురదృష్టకరం, బాధాకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఏపీకి నిధులిచ్చేందుకు తమకు ఇబ్బంది లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణకు అన్యాయం జరిగినందుకే తమకు బాధగా ఉందన్నారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అందరం కలిసి కొట్లాడదామన్నారు బట్టి. రాష్ట్రానికి జరిగిన నష్టం పైన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా చర్చ పెట్టి ఒక తీర్మానం చేసి కనీసం ఆ డిమాండ్స్ డిస్కషన్ చేసేటప్పుడైనా ఏమైనా మార్చుకొని ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం ఒక తీర్మానం చేసి పంపిద్దామనే ఆలోచనతో చర్చకు పెడితే మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్టిన ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని. మీరా కుమార్ గారు దళితురాలు కాదా? తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? సభలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఎడారిగా మారేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణకు బీజేపీ ఎంతో చేసిందని చెప్పుకొచ్చారు. ఏలేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే బీజేపీ వాళ్లకు ప్రశ్నించే పౌరుషం లేదా అంటూ ఫైర్ అయ్యారు. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. ఈ రోజు కేవలం కేంద్రం మీద నెపం పెట్టి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చిన హామీల మీద, ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఏ రోజైనా కేంద్రము మీరు మంత్రులు వెళ్ళి అడిగినప్పుడు శాంక్షన్ ఇస్తేనేమో ఆ రోజు మంచి కోరినారు అధ్యక్ష. అంటే పెడితే పెళ్లి కొడతారు, లేకుంటే సాగు కొడతారు అధ్యక్ష. తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అనేది దింపితే ఎట్లా? వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష, వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు. తప్పు జరిగింది, ఎట్లా మేము సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధంగా వాదన చేస్తా ఉండు. ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు అవునంటారా కాదంటారా? ఈరోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనొచ్చు, మధ్యలో మాకేమో అటు కాదు ఇటు కాదని అనొచ్చు. మీరు ఏదైనా చెప్పండి స్టాండ్. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం తెలంగాణకు కూడా నిధులివ్వాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మన హక్కు అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్ఎఫ్సికి 10,000 కోట్ల రుణమాఫీ చేయించానని అసెంబ్లీలో చెప్పారు ఎమ్మెల్యే వివేక్. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రామగుండం ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి అప్పుడు ఆ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి చర్చ చేయడం జరిగింది. మనమందరం కూడా కలిసి కొట్లాడినప్పుడే ఈ నిధులు ఏదైతే మన హక్కు ఉన్నదో, మనకు కూడా తెలంగాణకి ఈ ఎక్కువ నిధులు వస్తే మనం ఏదైతే ఇంతకుముందు బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చినామో ఇవన్నీ కూడా ఒకటే తొందర సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పై కేంద్రానికి ప్రత్యేక ప్రేమ ఏమీ లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కుర్చీని కాపాడుకునేందుకే ఏపీకి ప్రత్యేక నిధులిచ్చారని విమర్శించారు. తెలంగాణకు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి? ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే 2014లో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు, మనకి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. తెలుగు ప్రజలపైన
వారికి ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు. ఇది మనం గమనంలో తీసుకోవాలి. తెలంగాణపై మొదటి నుంచి కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరిగిందన్నారు. And announced that AP would be provided rupees 15,000 crores as additional grants in the current year and similar amounts in the future years. Moreover, the union government has been targeting Telangana state by restricting the borrowing of the state under FRBM Act by curbing the loans taken by corporations, governments undertakings under the government guarantees with budgetary borrowing of the state government. కేంద్ర బడ్జెట్పై ప్రభుత్వ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం విజ్ఞప్తి మేరకు తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.